ఓం శ్రీమాత్రే నమః. తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం సుస్వాగతం. పెళ్ళైన వెంటనే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి సారె సమర్పించడం మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి కూడా అన్ని ఆలయాలలో సారె కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న 2 అమ్మవార్లకు కూడా సారె సమర్పించాలని సంకల్పించారు. ఆలయానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి చక్కగా ఒక గ్రూపుగా ఏర్పడి కొంత అమౌంట్ను పోగు చేసి అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి ఒక్కళ్ళే సారె సమర్పించవచ్చు, కానీ అందరూ కలిసి చేస్తేనే ఏ పనైనా కూడా సవ్యంగా సాగుతుంది, అందంగా కూడా కనిపిస్తుంది. మనం ఇంట్లోనైనా చూడండి, ఒక్కళ్ళమే కూర్చొని అన్ని పనులు చేయాలంటే బోర్ అనిపిస్తుంది. అదే 10 మంది మహిళలు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. మనకి అలసట అనేది తెలియదు, సమయం అనేది తెలియదు, చాలా బాగా సరదాగా కూడా గడుస్తూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా పూలు కట్టడము, పిండి వంటలు చేయడము ఎంత సరదాగా ఉంటుందో. అతివలందరూ కూడా చక్కగా అలా అమ్మవారికి సారె పట్టుకుంటూ వెళ్తుంటే చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో. మీరంతా కూడా మేము అమ్మవారికి సారె ఎలా సమర్పించామో మీరు కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సారెతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తారు. మరి ఒడిబియ్యం అంటే ఏమిటి, అసలు ఆడపిల్లలకు ఒడిబియ్యం ఎందుకు పోస్తారు అనే విషయాన్ని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తూ ఉంటాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం అనేది ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డ్యాణం అని వాడుకలో వచ్చింది. వడ్డియాణం లేదా వడ్డ్యాణం అని కూడా అంటారు. 7 చక్రాలలో గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్ధాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణ పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్యాణ పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లల్ని ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. ఈ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం ఏంటి? రక్షించడం. బిడ్డను అల్లుణ్ణి రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని పుట్టింటి వాళ్ళు చేసే సంకల్ప పూజ ఇది. సంతోషంతో ఆ ఇంటి మహాలక్ష్మి, ఆడపడుచు, ఆడపిల్ల తన అమ్మ వాళ్ళ ఇల్లు, పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం వాళ్ళ అమ్మ వాళ్ళకు ఇచ్చి దేవుని ప్రార్థించి వాళ్ళ మహాద్వారం ఉంటుంది కదా, మెయిన్ ద్వారం, ఆ ద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మ వాళ్ళు ఇచ్చిన సారెను ఊరంతా కూడా పంచుతారు. ఇది అత్తవారి వాళ్ళు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. ఇలా ఆడపిల్లకి సారె పంచడమే కాకుండా సాక్షాత్తు సర్వమంగళ స్వరూపిణి అయిన ఆ అమ్మవారికి, ఆ జగన్మాతకు సారె పంచడం అంటే మాటలా మరి? ఆడపిల్లకు సారె పంచే కార్యక్రమంలోనే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి అమ్మవారికి సాక్షాత్తు ఆ జగన్మాతకే సారె పంచడం అంటే ఎంత ఆనందం ఉంటుందో చెప్పనలవి కాదు. సీతారాం టౌన్షిప్ నుంచి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలతోటి అతివలం అందరము కలిసి అమ్మవారి సారె తీసుకొని చక్కగా హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని ముందుగా అక్కడ ఉన్న వినాయక స్వామివారిని దర్శించుకున్నాము. స్వామివారికి కూడా వస్త్రాలు సమర్పించి, పూలమాల సమర్పించి, నారికేళ నైవేద్యాలు అర్పించి స్వామివారి ఆశీస్సులు పొందాం. ఏ విఘ్నాలు కలగకుండా చూడు గణనాథ అంటూ వినాయకుడిని పూజించి ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దర్శించి ఆంజనేయ స్వామి వారికి కూడా వస్త్రాలు సమర్పించి ఆ భక్తులందరినీ కూడా మనశ్శాంతిగా
ఉండేలా దీవించమని చెప్పి ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధించి ఆంజనేయ స్వామికి ఆకుమాలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలని అలాగే పూలమాలని సమర్పించి స్వామివారికి వస్త్రాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి అందరము అమ్మవారి సార తీసుకొని లోపలికి వెళ్ళాం. ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఆలయంలో అడుగుపెట్టగానే మనకి దేవుడు అనేవాడు ఒక రక్షణగా ఉన్నాడు అన్న ఆనందం ప్రతి భక్తులలో కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా గరుత్మంతుల వారు ఉన్నారు. గరుత్మంతుల వారికి కూడా వస్త్రాలు పూలమాల తీసుకెళ్ళాం. స్వామివారికి కూడా వస్త్రాలు సమర్పించి పూలమాల సమర్పించి ఆ తర్వాత అమ్మవార్లు లక్ష్మీదేవి పద్మావతి అమ్మవార్లు ఇద్దరికీ కూడా సార తీసుకెళ్ళాం కదా. ఆ ఇద్దరి అమ్మవార్ల ముందర ఇద్దరికీ సారలను ఉంచాము. భక్తులంతా వారి వారి ఇళ్ల నుంచి బియ్యాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పించారు. ఇద్దరు అమ్మవార్లకి పూల జడను తయారు చేశారు. పూల జడ వేసుకుంటే అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో. లక్ష్మీదేవి నివాస స్థానం తామరపూలు. తామరపూలు అమ్మవారు నివసిస్తుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తామరపూలను తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో వినియోగించాం. లక్ష్మీ పద్మావతి అమ్మవార్లతో పాటు వెంకటేశ్వర స్వామివారికి కూడా వస్త్రాలు పూలమాలలు సమర్పించాం. తర్వాత అందరి గోత్రనామాలతోటి పూజ చేయించారు. ముందుగా అమ్మవారికి అభిషేకం చేయించి ఆ తర్వాత భక్తులందరితోటి సహస్రనామావళితో కుంకుమ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా? గుంటూరు నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ ఆలయం ఉంది. గుంటూరు బస్టాండ్ నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో హౌసింగ్ బోర్డ్ ఆర్చి దాటిన తర్వాత 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది. హైవే మీదే ఉంటుంది ఈ ఆలయం. ఎవరైనా స్వామివారిని దర్శించవచ్చు. ఇంతకీ ఈ ఆలయానికి ఇంకో విశిష్టత కూడా ఉంది. స్వామివారికి మనం ఏదైనా నివేదించుకోవచ్చు. అంటే మనకేదైనా సమస్య కానీ కోరిక కానీ ఉంటే స్వామివారి సన్నిధిలో చెప్పుకొని ఆ స్వామివారికి కొంత మొత్తంలో అంటే మన శక్తి కొలది ఎంతైనా సరే మన కెపాసిటీని బట్టి మన శక్తి కొలది స్వామివారి హుండీలో వేసి మన సమస్య కానీ మన కోరిక కానీ నెరవేరితే రెట్టింపు మొత్తాన్ని స్వామివారి హుండీలో వేస్తాను అని స్వామివారికి విన్నవించుకుంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ విషయాన్ని మా వారి స్నేహితులు ఎవరో ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కాదు, ఎవరో దూరపు వ్యక్తులు ఎవరో స్వామివారి గురించి మా వారితో చెప్పారట. అతను చెప్పినప్పటి నుంచి మేము అదే పద్ధతిని 10 సంవత్సరాల బట్టి ఆచరిస్తున్నాము. స్వామివారి మా సమస్యలని మా కోరికలని అన్నిటినీ తీరుస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీకు ఏమైనా సమస్యలు కానీ కోరికలు కానీ ఉంటే స్వామివారికి విన్నవించుకోండి. స్వామివారి హుండీలో అమౌంట్ వేయండి. కోరిక తీరిన తర్వాత స్వామివారికి రెట్టింపు మొత్తాన్ని హుండీలో వేయండి. మీ సమస్యలను తీర్చుకోండి. స్వామివారి ఆశీస్సులు పొందండి. అలాగే స్వామివారి ఆలయంలో కళ్యాణ కార్యక్రమాలు కూడా 7 నెలల బట్టి నిర్వహిస్తూ ఉన్నారు. సామూహికంగా కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల స్వామివారి పుట్టిన నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. మీరు కూడా స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనండి. అనంతరం స్వామివారి హారతి మంత్రపుష్పాలు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ అమ్మవారి సారెను పంచారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.